గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 10 AM న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో వంట మనిషి మరొకరు కలిసి దారుణంగా రేణు అగర్వాల్ ను హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. మృతురాలి చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు నిందితులు. రేణుని చిత్రహింసలు పెడుతూ బంగారం నగదుపై ఆరా తీసి హత్య చేసి దోచుకెళ్లినట్లుగా తేలింది. హత్య అనంతరం రక్తపు మరకలు కనబడకుండా స్నానం చేసి యజమాని బైక్ పై పరారయ్యారు. రేణును చంపిన తర్వాత ఇద్దరు నిందితులు సూట్ కేసులో బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ హత్యా స్థలంలో క్లూస్ టీంతో వేలిముద్రలను సేకరించారు. నిందితుల కోసం 5 బృందాలుగా గాలిస్తున్నారు కూకట్పల్లి పోలీసులు. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న రాకేష్, మృతురాలు రేణు అగర్వాల్లకు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. వీరికి ఒక కూతురు తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటోంది. కుమారుడు శుభం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. స్వాన్ లేక్ లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్ కు చెందిన రోషన్ 9,000కు పనిచేస్తున్నాడు. రోషన్ జార్ఖండ్ లోని తన గ్రామానికి చెందిన హర్షను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. నిన్న ఉదయం రాకేష్, శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోయేసరికి రాత్రి 7 గంటలకు రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికి డోర్ తీయకపోవడంతో ప్లంబర్ను తెచ్చి వెనుక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది. రేణు తల, శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హర్ష, రోషన్లు ఈ దారుణానికే పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు నిందితులు రేణు తలపై గట్టిగా కొట్టి ఇంట్లో లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు, నగలు సూట్ కేసులో సర్దారు. కూరగాయల కత్తులతో గొంతు కోసి కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో రేణు చనిపోయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎంత పురోగతి సాధించారు? పోలీసుల వద్ద ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పటివరకు? రాధిక, కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. మొత్తం 5 ప్రత్యేక బృందాలు అయితే ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఇద్దరు నిందితుల కోసం ప్రెజెంట్ అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పాలి. ప్రెజెంట్ అపార్ట్మెంట్ వద్ద అయితే ఉన్నాము. ఈ బిల్డింగ్ సంబంధించి స్వాన్ లేక్, ఇదే బిల్డింగ్ లో 13వ ఫ్లోర్ లో ఈ రేణు అగర్వాల్, అదేవిధంగా తన భర్త రాకేష్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా ఈ పనిచేసే వ్యక్తి హర్ష ప్రీ ప్లాన్డ్గా హత్య చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. హర్షతో పాటు రోషన్ కూడా ఇదే అపార్ట్మెంట్లో 14th ఫ్లోర్లో వాళ్ళకి సంబంధించిన బంధువుల ఇళ్లలో పని మనిషిగా చేరి పని మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే ఈ హర్ష అనే వ్యక్తి విషయానికి వస్తే 10 రోజుల క్రితమే వీళ్ళ దగ్గర పని మనిషిగా చేరినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పటికే ఆ ప్రీ ప్లాన్ చేసుకొని రోషన్, అదేవిధంగా ఈ హర్ష వీళ్ళిద్దరు కూడా జార్ఖండ్కి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఎవరు లేని టైంలో ఇటు రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్ స్టీల్ దుకాణం ఉండడంతో స్టీల్ దుకాణానికి పనికి వెళ్ళారు. అదేవిధంగా తనతో పాటు శుభం కొడుకు కూడా పనికి వెళ్ళడంతో ఇద్దరు కలిసి పనికి వెళ్ళిన సమయంలో ఎవరు లేని సమయంలో ఈ హర్ష, ఈ రోషన్ వీళ్ళిద్దరు కూడా ఇంటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పోలీసుల దర్యాప్తులో భాగంగా ప్రెజెంట్ 5 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ రేణు అగర్వాల్ విషయానికి వస్తే ఈమె ఎవరు లేని టైంలో ఈమెపై దాడికి పాల్పడ్డారు. ఆమె మీద అతి కిరాతకంగా దాడి చేసి చేతులు కాళ్ళు 2 కట్టేసి గొంతు కోసిన అదే విధంగా దానికి సంబంధించి రక్తపు మడుగులో ఏమో పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత సాయంత్రం సమయంలో పని ముగించుకొని ఆ స్టీల్ షాప్ క్లోజ్ చేసి ఇంటికి రాగా 5-6 గంటల సమయంలో ఇంటికి అదేవిధంగా శుభం కొడుకు వీళ్ళిద్దరు కూడా
సమయంలో వెనకాల నుంచి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా రక్తపు మడుగుల్లో రేణు అగర్వాల్ పడి ఉండడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన తను షాక్ కి గురవడంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిన్న డీసీపీ సురేష్ కుమార్ కూడా ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. ఈ పని మొత్తం కూడా ఇందులో పని చేస్తున్న హర్ష, అదేవిధంగా రోషన్, 14వ ఫ్లోర్ లో రోషన్ రేణు అగర్వాల్ కి సంబంధించిన బంధువుల ఇళ్లలో ఈ రోషన్ పని చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అతనికి ఈ రేణు అగర్వాల్ అదేవిధంగా రాకేష్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా ఇంకెవరైనా పని మనిషి ఉంటే చెప్పండి అని చెప్పేసి, మీలాగా నమ్మకంగా ఉన్న వ్యక్తి ఉంటే చెప్పండి అని చెప్పడంతో రోషన్ తన జార్ఖండ్కి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన హర్షనే పిలవడం, అంటే అంతకు ముందే ప్రీ ప్లాన్డ్ గానే వీళ్ళ దగ్గర నగలు, బంగారం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి గమనించి ఆ తర్వాత ప్రీ ప్లాన్డ్ గానే తను తీసుకురావడం, 10 రోజుల తర్వాత ప్లాన్ ప్రకారంగా నిన్న మధ్యాహ్నం సమయంలో ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రేణు అగర్వాల్ మీద దాడి చేసిన అనంతరం ఆమె దగ్గర ఉన్న ఒంటిపై నుంచి ఆ బంగారం, నగలు మొత్తం కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఆమెకు సంబంధించి లాకర్కి సంబంధించిన వివరాలు చెప్పకపోవడంతో చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా ప్రెషర్ కుక్కర్ తోటి ఆమె మీద తల మీద మోది ఆ తర్వాత కత్తితోటి గొంతు కోసిన సిచ్యువేషన్ అయితే మనం చూసాము. అదేవిధంగా ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ దొంగలించారు. అదేవిధంగా లాకర్కి సంబంధించిన అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా దొంగలించి అక్కడే ఉన్న బ్యాగ్ తోటి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అనిల్, హర్ష, రోషన్లు ఎంతకాలంగా రేణు అగర్వాల్ ఇంట్లో పని చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఇంకా వివరాలు రేణు అగర్వాల్ భర్త కానీ కొడుకు కానీ ఏం చెప్తున్నారు, అలాగే నిందితులు లిఫ్ట్లో అంటే నిందితులున్న విజువల్స్ని లిఫ్ట్లో అలాగే వాళ్ళ స్కూటీ మీద పారిపోయినవి కూడా పోలీసులు అయితే సేకరించారు. సో ఎటువైపు వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోషన్ ఈ హర్ష విషయానికి వస్తే, రోషన్ 14వ ఫ్లోర్ లో రేణు అగర్వాల్ కి సంబంధించిన బంధువుల ఇళ్లలో పనిచేసే వ్యక్తిగా తెలుస్తుంది. ఇతను గత 9 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ ఇళ్లలోనే పని చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 9 ఏళ్ల నుంచి రోషన్ పని చేస్తున్నాడు కాబట్టి అతన్నే ఈ రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ కూడా ఇద్దరు భార్యాభర్తలు కూడా అడగడం జరిగింది. ఎవరైనా పని మనిషి మాకు కూడా ఉంటే చూడండి, మీలాగా నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మాకు కూడా చూడండి అని చెప్పిన తర్వాతనే రోషన్ తన ప్రాంతానికి సంబంధించిన అంటే జార్ఖండ్ లో ఈ రోషన్కి సంబంధించిన జార్ఖండ్గా తెలుస్తుంది. ఈ జార్ఖండ్ ప్రాంతం నుంచే ఇతన్ని పని మనిషిగా తీసుకురావడం జరిగింది. హర్షని తీసుకొచ్చిన తర్వాత తనకి ముందుగానే చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా మాట్లాడుకొని ఈ ఘటనకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ దారుణానికి వడిగట్టారు. ఆ తర్వాత అదే ఇంట్లో బ్యాగ్లో మొత్తం ఆభరణాలన్నీ కూడా సర్దుకొని బంగారాన్ని కూడా దొంగలించి ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం గమనిస్తే మాత్రం వాళ్ళకి సంబంధించిన రేణు అగర్వాల్కి సంబంధించిన స్కూటీని వీళ్ళు దొంగిలించి అదే స్కూటీలో ముంబై హైవే మీదుగా వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా 5 ప్రత్యేక బృందాలను అయితే ప్రెజెంట్ ఏర్పాటు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు, గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ హర్ష, రోషన్, ఈ హర్ష విషయానికి వస్తే 10 రోజుల క్రితమే వీళ్ళ ఇంట్లోకి పని మనిషిగా చేరారు. రోషన్ విషయానికి వస్తే రోషన్ వాళ్ళ బంధువుల ఇళ్లలో, రేణు అగర్వాల్ బంధువుల ఇళ్లలో 14వ ఫ్లోర్లో పని మనిషిగా చేరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నమ్మకంగా ఉంటాడు కాబట్టి తినని పెట్టుకున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఆ తర్వాత వీళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ఇటు రాకేష్ కావచ్చు, అదేవిధంగా రాకేష్ కొడుకు శుభం, వీళ్ళిద్దరు కూడా స్టీల్ షాప్లో వీళ్ళకి ఓన్ షాప్ ఉంది, స్టీల్ షాపు. వాళ్ళు లేని సమయంలో ఎప్పుడైతే వీళ్ళు పని కోసం వెళ్ళారో పని చేసి తిరిగి వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతలోపే ఇదంతా జరిగింది. కాబట్టి సాయంత్రం వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో ఆమె పడి ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూసాము. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రెజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 5 బృందాలతోటి ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి వీళ్ళతోటి ఇంకెవరైనా ఇంటర్లింక్ అయి ఉన్నారనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ కూడా సేకరించారు. క్లూస్ ఆధారంగా ప్రెజెంట్ అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక, రైట్ అనిల్, క్లూస్ టీమ్ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలను సేకరించారు? అలాగే రోషన్ 9 ఏళ్లుగా వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. సో ఎప్పుడైనా బంధువులు కానీ వీళ్ళకి కానీ రోషన్ మీద ఎటువంటి డౌట్స్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రాధిక, మామూలుగా అయితే ఈ రోషన్ వాళ్ళ బంధువుల ఇంట్లోనే పని మనిషిగా చేరారు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి డౌట్ అనేది రాలేదని చెప్పాలి. 14వ అంతస్తులో తను పని మనిషిగా జాయిన్ అయ్యి పని మనిషిగా చేస్తున్నాడు. సంబంధించి ఎప్పుడైనా పనికి అవసరం ఉంటే తినొచ్చి పని చేయడం, ఆ తర్వాత వీళ్ళకి నమ్మకం కలిగించే విధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అదే సమయంలోనే ఎలాంటి అనుమానం రాకుండా, ఎలాంటి డౌట్ రాకుండా తిను మొత్తం కూడా ఆ ఇంటిని రెక్కి చేశాడు. ఆ ఇంటికి సంబంధించి అబ్జర్వ్ చేసిన తర్వాత
ఎప్పుడైతే వీళ్ళు పని మనిషి మాకు కావాలి, ఒక పని మనిషిని మాకు కూడా కావాలి అని అడిగిన సమయంలోనే అదే అదునుగా చేసుకొని వెంటనే తనకు సంబంధించిన, తన ప్రాంతానికి సంబంధించిన, జార్ఖండ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే తిను తెచ్చుకోవడం, తనతోటి ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. డిస్కస్ చేసిన తర్వాతనే ఇంతటి దారుణానికి ఆమెని చేతులు కాళ్ళు కట్టేసి ప్రెషర్ కుక్కర్ తోటి అతి దారుణంగా మోదీ, ఆ తర్వాత రక్తపు మడుగుల్లో ఆమె పడి ఉన్న సిచ్యువేషన్, ఆమెని చిత్రహింసలు పెట్టి, ముఖ్యంగా లాకర్ వివరాలు చెప్పకపోవడంతో ఆమెని చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆమె లాకర్ వివరాలు తెలుపలేదో ఆ తర్వాత దానికి సంబంధించి వివరాలు తెలపాలని చెప్పేసి ప్రెషర్ కుక్కర్ తోటి అతి దారుణంగా మోదీ అదే విధంగా ఆమె గొంతు కూడా కూరగాయల కత్తితోటి కోసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఈ హర్ష, ఈ రోషన్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి సంబంధించిన స్కూటీతోనే పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా. సో క్లూస్ అన్ని కూడా సేకరించారు. అదే విధంగా ఈ స్కూటీని కూడా ఆ గాలింపు చర్యల్లో భాగంగా ఏ రూట్ లో వెళ్లారు, ప్రస్తుతం అయితే ముంబై హైవే రూట్ లో వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి అదే వేలో పోలీసులు కూడా 5 బృందాలతోటి, ప్రత్యేక బృందాలతోటి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. కాబట్టి 24 గంటల్లోపు పట్టుకునే స్థితిలో మేము ప్రెజెంట్ ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం. థాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. రేణు అగర్వాల్ హత్య కేసులో రోషన్ అనే పనివాడిపైనే అనుమానం ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారని అన్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. 10 రోజుల క్రితమే రోషన్ రేణు అగర్వాల్ ఇంట్లో పనికి చేరాడని తెలిపారు. హంతకుల ఆచూకీ కోసం 5 టీంలను ఏర్పాటు చేశామంటున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఉన్నారు. అయితే ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. సో ఒకసారి మాట్లాడదు సార్, సస్పెక్ట్ని పని వాళ్ళుగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎన్ని రోజుల నుంచి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఇంట్లో అసలు ఎవరెవరు ఉంటారు సార్? ఇంట్లో భార్య, భర్త, వాళ్ళ అబ్బాయి ఉంటారు. భార్య పేరు రేణు అగర్వాల్, వైఫ్ ఆఫ్ రాకేష్ అగర్వాల్. మనకి ఈ హర్ష అనే సర్వెంట్ మీద అనుమానం ఉంది. అతనికి 20 years. అతను ఒక 10 రోజులుగా ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ జార్ఖండ్. సార్, ఇప్పుడు గతంలో వీళ్ళకి సంబంధించి ఏమైనా నేరారోపణలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మన దృష్టికి ఇంతవరకు ఇంకా రాలేదు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, నగదు కూడా పెద్ద మొత్తంలో పోయినట్టు అడిగాము. అది యజమాని ఏం చెప్తున్నారంటే, అంటే మరీ అంత ఎక్కువ మొత్తంలో ఏముండదు, బట్ ఒక 1 lakh వరకు ఎప్పుడు ఇంట్లో ఉంటుందని చెప్పినారు. అంటే వాళ్ళు తప్పించుకునేటువంటి, వెళ్ళిపోయినటువంటి విజువల్స్ అవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ట్రేస్ చేస్తున్నారు వాళ్ళు? ఎస్, వీఆర్ ట్రేసింగ్ దెమ్. దానికోసం టీమ్స్ కూడా పెట్టినాము. ఒక 5 టీములు పెట్టినాము. దే ఆర్ ఇన్ దర్ జాబ్. థ్యాంక్ యూ. రైట్, 5 టీముల ద్వారా కూడా సర్చ్ ఆపరేషన్ అయితే ఇటు బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రేణు అగర్వాల్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే సుమారుగా 50 సంవత్సరాల వరకు కూడా ఆవిడ వయసు ఉన్నట్టుగా కూడా డీసీపీ అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క ఆవిడ భర్తతో పాటు ఒక అబ్బాయి కూడా, అంటే వాళ్ళ కొడుకు కూడా ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సుమారుగా 5:30-6 గంటల సమయంలో ఈ యొక్క హత్య జరిగినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా, అంటే అసలు ఈరోజు 5:30 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో పనిచేసేటువంటి హర్ష, అలాగే మరొక వ్యక్తి, సో వీళ్ళిద్దరు కూడా ఈ హత్యకు పాల్పడినట్టుగా అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు హత్యకు గల కారణాలు, నగదుకు సంబంధించి డబ్బులు, అలాగే ఇతర బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకైతే ఈ హత్య జరిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక వ్యక్తి వీళ్ళ ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. కొత్తగా వచ్చినటువంటి 10 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి వ్యక్తితో కలిసి ఈ పన్నాగం పడినట్టుగా కూడా పోలీసులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళని పట్టుకునేందుకు ఇటు బాలానగర్ డీసీపీ జోనల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా 5 టీంలను కూడా ఏర్పాటు చేసి ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.